గ్రీన్లాండ్ అంశం ఇప్పటివరకు మిత్ర దేశాలుగా వ్యవహరిస్తున్న అమెరికా, యూరోప్ల మధ్య చిచ్చు పెట్టింది. ఇది దౌత్యంతో సమసిపోతుందా, లేకపోతే పెరిగి పెద్దదై వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందా అని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న ట్రంప్ యూరోపియన్ యూనియన్ నుంచి అభ్యంతరాలు ఎదురుకావడంతో 8 దేశాలపైన టారిఫ్ల కొరడాను జులిపించారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్లపై 10% సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. జూన్లో ఇది 25% పెరిగే అవకాశం ఉందని, ఒప్పందం కుదిరే వరకు కొనసాగుతుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరోవైపు ట్రంప్ ఒత్తిళ్లకు లొంగకూడదని, తాడో పేడో తేల్చుకోవాలని ఈ దేశాలు నిర్ణయించుకున్నాయి. అంతేకాదు, తాము కూడా టారిఫ్లతో బదులు చెబితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్ దేశాలు నిఘా కార్యకలాపాల కోసం పరిమిత సంఖ్యలో సైనికులను గ్రీన్లాండ్కు పంపాయి. కేవలం ఆలోచనల్లోనే కాదు, ఆచరణలో కూడా అమెరికాను ఎదుర్కోవడానికి యూరప్ సిద్ధమవుతోందని మనకు అర్థమవుతుంది. ఇప్పటికే అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటామని హెచ్చరికలు కూడా పంపాయి. 2019లోనే ట్రంప్ గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ఆలోచనను బయటపెట్టారు. ఈ విషయంలో ఆయన ఎంత పట్టుదలతో వ్యవహరిస్తారనేది 6 ఏళ్ల తర్వాత యూరోపియన్ యూనియన్ కు ఇప్పుడు అర్థమవుతుంది. ట్రంప్ వెనిజులాను హస్తగతం చేసుకుని అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకొచ్చిన తర్వాత తన తదుపరి లక్ష్యంగా గ్రీన్లాండ్ను ఎంచుకున్నారు. సామ, దాన, భేద దండోపాయాల్లో ఏ రకంగానైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. గతంలో డెన్మార్క్ ప్రభుత్వానికి భారీ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే $600 బిలియన్ అందజేస్తామని ప్రకటించారు. డెన్మార్క్ ప్రభుత్వం ఈ ఆఫర్ను తిరస్కరించింది. ఈసారి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి తన ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రజల వైపు మళ్లించారు. అక్కడ ఉండే ప్రతి వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రజలు అందుకు సిద్ధమైతే తన ఆశలు సులువుగా నెరవేరుతాయని ట్రంప్ భావిస్తున్నారు. గ్రీన్లాండ్ లో సుమారు 57,000 మంది జనాభా ఉంటారు. ఈ మొత్తం చెల్లింపు కోసం $6 బిలియన్ ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని ఆ దేశం తెగేసి చెప్పేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధానమంత్రి స్పందించారు. తమ దేశం ఒక నిర్ణయాత్మక క్షణాన్ని ఎదుర్కొంటుందని చెప్పారు. డెన్మార్క్ ఆధీనంలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రీన్లాండ్ గతంలో అమెరికా ప్రతిపాదనలు తిరస్కరించిందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో ట్రంప్ తనకు అలవాటైన పద్ధతిలో టారిఫ్లను బయటకు తీశారు. అమెరికా భద్రత మాత్రమే కాదు, ప్రపంచ భద్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి. చైనా, రష్యాలు గ్రీన్లాండ్ను కోరుకుంటున్నాయి. ఈ విషయంలో గ్రీన్లాండ్ చేయగలిగింది ఏమీ లేదు. డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఇచ్చేయాలి. శతాబ్దాలు గడిచిపోయాయని పేర్కొన్నారు. గత 150 సంవత్సరాలుగా అమెరికా ఈ విషయంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎందరో అధ్యక్షులు ప్రయత్నించినా డెన్మార్క్ దానిని తిరస్కరిస్తూ వచ్చిందని ట్రంప్ తన సోషల్ మీడియాలో వివరించారు. డెన్మార్క్ యూరోపియన్ దేశాలపైన తక్కువ టారిఫ్లు విధించాలని దయతలిచి వదిలేసినట్టుగా చెప్పారు. రష్యా, చైనా నుంచి రక్షించేందుకు గ్రీన్లాండ్ను కోరుతున్నామని ట్రంప్ బయటకు చెబుతున్నా ఆయన ఉద్దేశాలు వేరు. వెనిజులాలో ఆయిల్ మాదిరిగానే గ్రీన్లాండ్లో అపారమైన అరుదైన ఖనిజ నిల్వలున్నాయి. మొత్తం 1.5 మిలియన్ టన్నుల అరుదైన ఖనిజాలు ఉన్నాయని అంచనా. ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వాహనాలు, మొబైల్స్, మిస్సైల్స్లలో ఉపయోగించే లోహాలు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఇంధన అవసరాలకు ఉపయోగపడే యురేనియం, జింక్, లెడ్, దాంతోపాటు బంగారం కూడా ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ లభ్యతలో గ్రీన్లాండ్ ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. వీటిని సొంతం చేసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. దీంతో పాటుగా గ్రీన్లాండ్ ఉన్న ప్రాంతం కూడా అమెరికాకు అత్యంత కీలకమైంది. అది నార్త్ అమెరికా నుంచి యూరప్ కి ఆకాశ మార్గం, సముద్ర మార్గంలో వెళ్లడానికి దగ్గర దారి. యుఎస్ మిలిటరీ ఆపరేషన్స్ కి, హెచ్చరికల వ్యవస్థలను కొనసాగించడానికి అత్యంత అనువైన ప్రాంతం. రష్యా, చైనా కదలికలను గుర్తించడానికి గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే మధ్య ప్రాంతాల్లో ఎక్కువ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇన్ని రకాలుగా ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని ట్రంప్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే తీరులో ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొనసాగుతున్నాయి. వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా గ్రీన్లాండ్ పై మేము ఏదో ఒకటి చేయబోతున్నాం. సులభమైన మార్గంలో ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నాం. కానీ అలా కాకపోతే మేము దానిని కష్టమైన మార్గంలో చేస్తాం. ఎందుకంటే మేము చేయకపోతే రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని చెప్పారు. అమెరికా సైన్యం ఇప్పటికే గ్రీన్లాండ్ లో ఉందని, అవసరమైతే మరింత మందిని పంపుతామని ట్రంప్ ప్రకటించారు. మేము లీజుకు తీసుకోవడం, స్వల్పకాలికంగా ఉంచుకోవడం గురించి మాట్లాడటం లేదు.
మేము కొనుగోలు చేయడం గురించి మాట్లాడుతున్నామని తెగేసి చెప్పారు. ట్రంప్ టారిఫ్లు విధించిన 8 దేశాలు సంయుక్తంగా తమ అసమ్మతిని ప్రకటించాయి. మేం డెన్మార్క్ కి, గ్రీన్లాండ్ కు మద్దతుగా నిలుస్తున్నాం అన్న సంఘీభావాన్ని ప్రకటించాయి. అంతర్జాతీయంగా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత సూత్రాలకు అనుగుణంగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. నాటోలో సభ్యదేశంగా ఉన్న అమెరికా తోటి నాటో సభ్యదేశాలపైన టారిఫ్లు విధించడం ఘర్షణకు కారణమైంది. నాటో చార్టర్ ప్రకారం ఇందులో ఏ దేశంపైన దాడి జరిగినా అది అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి అన్ని దేశాలు దానికి కలిసికట్టుగా ఎదుర్కొంటాయి. ట్రంప్ టారిఫ్లు ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనివల్ల పరిస్థితులు దిగజారుతాయని ఈ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తే ఒప్పుకునేది లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్, డచ్ విదేశాంగ మంత్రి డేవిడ్ వాన్ వీల్ పేర్కొంటే మేం దేనికి భయపడం, సుంకాలని ఒప్పుకోం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ అన్నారు. బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ నేరుగా ట్రంప్కి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పారు. యూరో అట్లాంటిక్ ఆసక్తులను కాపాడటానికి ఉత్తరం వైపున రక్షణ కల్పించడం నాటో మిత్ర దేశాలకు తప్పనిసరి అంశమని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ అంతర్జాతీయ చట్టాన్ని రక్షించడానికి కట్టుబడి ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అన్నారు. తన టారిఫ్లను అపహాస్యం చేసిన ఫ్రాన్స్ పై ట్రంప్ కన్నెర్ర చేశారు. తాను కోరిన విధంగా గాజా శాంతి ఒప్పందం బోర్డులో చేరకపోతే ఫ్రెంచి మద్యం, షాంపైన్లపైన 200% టారిఫ్ను విధిస్తామని హెచ్చరించారు. యూరప్ వైపు నుంచి అమెరికాకు ఈ తరహా సవాలు కావడం కొత్త. ఇంతకుముందు ఎప్పుడూ ఎదురుకాని అనుభవం. 1947 నుంచి ఇప్పటి వరకు సంబంధాలను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. కోల్డ్ వార్ తర్వాత అమెరికా, యూరప్ సంబంధాల్లో గణనీయమైన మార్పులొచ్చాయి. కొన్ని సందర్భాల్లో ఒడిదుడుకులు ఎదురైనా అవి వ్యూహాత్మక భాగస్వామ్యం దశకు చేరాయి. పరస్పర అవగాహనతో పనిచేస్తున్నాయి. సోవియట్ యూనియన్ ముప్పును ఎదుర్కోవడానికి 1949లో నాటో ఏర్పడింది. అమెరికా, యూరప్లకు అది ప్రధాన రక్షణ కవచంగా నిలిచింది. అప్పట్లో ఒక్క తూర్పు యూరప్ దేశాలు మాత్రమే సోవియట్ రష్యాకు మద్దతు తెలిపేవి. ఆ తర్వాత యుద్ధంతో చితికిపోయిన యూరప్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి అమెరికా భారీగా ఆర్థిక సాయం అందించింది. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని బలోపేతం చేసింది. 1947-91 మధ్యకాలంలో ఈ పరిణామాలను మనం చూడొచ్చు. సోవియట్ పతనం తర్వాత తూర్పు యూరప్ దేశాలు కూడా నాటోలో చేరాయి. 2003లో ఇరాక్ యుద్ధం సమయంలో అమెరికాకు ఫ్రాన్స్, జర్మనీల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. కానీ భద్రతా పరంగా అవి కలిసి పనిచేశాయి. ఇక మూడో దశలో 2010 నుంచి 2020 మధ్య ప్రాధాన్యతల్లో మార్పులొచ్చాయి. ఒబామా కాలంలో అమెరికా తన దృష్టిని యూరప్ నుండి ఆసియా వైపు మళ్లించడం ప్రారంభించింది. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ మొదటి దఫా అధికారంలోకి వచ్చినప్పుడు నాటో అవసరంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది యూరప్ దేశాలలో అమెరికాపై నమ్మకాన్ని కొంత తగ్గించింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ అమెరికా, యూరప్ సంబంధాలను దగ్గర చేసింది. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఇరుపక్షాలు కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ప్రస్తుతం యూరప్ దేశాలు రక్షణ, ఆర్థిక విషయాల్లో అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి కోసం ప్రయత్నిస్తున్నాయి. చైనాను ఎదుర్కోవడంలో అమెరికా ఆశిస్తున్నంత కఠినంగా యూరప్ వ్యవహరించకపోవడం ఇప్పుడు ఒక ప్రధాన సవాల్గా ఉంది. మరోవైపు యూరప్ను ప్రత్యేకంగా చూడకుండా చైనాతో తన వంతు వాణిజ్య బంధాన్ని పెంచుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తూ ఉండటం కూడా రెండు దేశాల సంబంధాలను దెబ్బతీసేదిగా మారింది. ఒకప్పుడు కేవలం రక్షణ కోసం అమెరికాపై ఆధారపడిన యూరప్ ఇప్పుడు ఒక సమాన భాగస్వామిగా ఎదుగుతూనే భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అమెరికాతో బంధాన్ని కొనసాగిస్తుంది. గ్రీన్లాండ్ వ్యవహారంలో ఆ సంబంధాలు బేటలు వారాయి. ట్రంప్ టారిఫ్లతోనే బదులివ్వాలని యూరప్ యోచిస్తుంది. 93 బిలియన్ యూరోల సుంకాలను విధించాలన్న ఆలోచన ఒకటి. గత ఏడాది జులైలో అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ టారిఫ్లను పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ టారిఫ్లు విధించి అమెరికాకు బుద్ధి చెప్పాలని యోచిస్తుంది. దాంతోపాటు ఫిబ్రవరి 1లోగా చర్చలు జరిపి ఈ అంశాన్ని సానుకూలంగా ముగించాలని కొందరు సలహా ఇస్తున్నారు. ట్రంప్కి సన్నిహితురాలైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇదే సూచన చేశారు. పరిస్థితి మరింత దిగజారకుండా చర్చలకు సిద్ధం కావాలని ప్రతిపాదిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా గ్రీన్లాండ్, డెన్మార్క్లలో వేల మంది వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. 85% గ్రీన్లాండ్ వాసులు ట్రంప్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైంది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హాగన్లో హ్యాండ్స్ ఆఫ్ గ్రీన్లాండ్ ఫర్ గ్రీన్లాండర్స్ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసనకారులు ప్రదర్శన చేశారు. గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు, మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటామని రాసి ఉన్న బోర్డులను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికాకు అనేక పసిఫిక్ ద్వీప దేశాలతో ఉన్న ఒప్పందాల మాదిరిగానే గ్రీన్లాండ్ తో కూడా కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ ఒప్పందం చేసుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దానివల్ల అమెరికా ఆర్థిక సహాయం, రక్షణను అందిస్తుంది. ఇందుకు గ్రీన్లాండ్ మొదట డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం పొందాల్సి ఉంటుంది.
గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నా అమెరికాలో భాగం కావాలని కోరుకోవడం లేదు. మరోవైపు అమెరికా సైనిక విమానాలు త్వరలో గ్రీన్లాండ్లోని ఫిటిఫిక్ స్పేస్ బేస్ కు చేరతాయనే వార్తలు వస్తున్నాయి. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న అత్యంత కీలకమైన సైనిక స్థావరం. ఈ ఎయిర్ బేస్ నుంచే అమెరికా రక్షణ వ్యవస్థ నోరాడ్, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ పనిచేస్తుంది. అమెరికా, కెనడాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ఉత్తర అమెరికా మీదుగా వచ్చే విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహనాలపైన హెచ్చరికలు జారీ చేయడం, గగనతల నియంత్రణ దీని ప్రధాన పని. ఇక్కడ ఉన్న రాడార్ వ్యవస్థలు రష్యా, చైనా వంటి దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిస్సైల్ దాడులను పసిగడతాయి. గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రాంతమైన రక్షణ, విదేశీ వ్యవహారాలన్నీ డెన్మార్క్ ఆధీనంలో సాగుతాయి. నాటోలో సభ్యదేశమైన డెన్మార్క్ నోరాడ్ కార్యకలాపాల్లో భాగస్వామి కూడా. ఈ మేరకు 1951లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా రక్షణ కార్యకలాపాలను అడ్డుకునే అధికారం లేదు, కానీ గ్రీన్లాండ్ ఆధీనంలోకి తీసుకుంటామంటే మాత్రం ఒప్పుకోమని గట్టిగానే చెబుతుంది. ట్రంప్ అన్ని ప్రయత్నాలు విఫలమైతే ఖచ్చితంగా సైనిక చర్యకు దిగుతారనేది వాస్తవం. దీన్నెవరూ కొట్టి పారేయలేరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాథీ కనెక్ట్స్.